హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిడిల్ క్లాస్ కబుర్లు. ఈరోజు కొత్తగా తెలుసుకుందామా? ప్రజెంట్ మంత్ ఏప్రిల్ మంత్, ఎగ్జామ్స్ టైం. పిల్లలందరికీ ఎగ్జామ్స్ ఎలా రాయాలి ఏంటి అని కంగారు టైం. అలాంటి టైం మీద ఈరోజు కొత్తగా తెలుసుకుందామా? ఒక గ్రామంలో కాలేజీ విద్యార్థి ఎగ్జామ్స్ టైం కదా, చాలా బిజీగా కష్టపడి చదువుతూ ఉంటాడు. కాకపోతే భయం, మ్యాథ్స్ సబ్జెక్ట్ అంటే చాలా భయం. గణితం అంటే అస్సలు రాదు, ఎప్పుడూ ఫెయిల్ అయిపోవడమే. కానీ ఒక 2 నెలల నుంచి కష్టపడి ప్రాక్టీస్ చేస్తాడు. ప్రతిరోజు మ్యాథ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. ఈసారైనా ఎగ్జామ్స్ పర్ఫెక్ట్గా చాలా బాగా రాయాలని నిశ్చయించుకుంటాడు. రోజు మ్యాథ్స్ ప్రాక్టీస్ చేయడం మొదలు పెడతాడు. చేయడం వల్ల మ్యాథ్స్లో పట్టు వస్తుంది. అలాగే రేపు ఎగ్జామ్ టైం, రేపు ఎలాగే ఎగ్జామ్ కదా, ఈరోజు దేవాలయంకి వెళ్ళి దేవుడికి మొరపెట్టుకుందాము, నాకు రేపు ఎగ్జామ్ కదా, దేవుడికి దండం పెట్టుకుందాం అని చెప్పి గుడికి వెళ్తాడు. దేవాలయంకి వెళ్ళి, దేవా నాకు రేపు మ్యాథ్స్ ఎగ్జాము, నేను మ్యాథ్స్ ఎగ్జామ్లో పాస్ అయితే నీకు పులిహోర చక్కెర పొంగలి నైవేద్యంగా సమర్పించుకుంటాను స్వామి అని చెప్పి దండం పెట్టుకుంటాడు. పాహి పాహి అని చెప్పి మొరపెట్టుకొని ఇంక ఇంటికి బయలుదేరుతాడు. తను ఎంతో భయపడ్డ టైం వచ్చింది. రేపు మ్యాథ్స్ ఎగ్జామ్. భయంగానే కాలేజ్కి వెళ్తాడు. ఎగ్జామ్ పేపర్ ఇస్తాడు. ఎగ్జామ్ పేపర్ చూస్తాడు. అన్ని సమ్స్ చూస్తాడు. చూసిన వెంటనే ఆనందం. అన్నీ వచ్చిన సమ్సే, చాలా సింపుల్గా చాలా ఈజీగా అనిపిస్తాయి. అమ్మయ్య, చూడగానే దేవుడు కరుణామయుడు. దేవుడికి ఇంకా లోపల జోహాలు చెప్పుకుంటాడు అనమాట. అబ్బా, దేవుడు ఎంత మంచివాడో, అన్నీ నాకు వచ్చిన సబ్సే ఇచ్చాడని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఓకే, ఆన్సర్ షీట్ ఇవ్వగానే ప్రతి సమ్ 1 by 1 అన్ని సమ్స్ చేసేస్తాడనమాట నీట్గా. 3 గంటలు అవ్వాల్సిన ఎగ్జాము 1 గంటలో రాసేస్తాడు. మొత్తం అన్ని సమ్స్ చేస్తాడు. ఎక్కడ ఎలాంటి మిస్టేక్ లేకుండా నీట్గా ప్రజెంటేషన్ చేస్తాడు. ఇలా ఉండగా 2 గంటలు ఉంది. ఇంకా 1 అవర్లో ఎగ్జామ్ మొత్తం అయిపోయింది. ఇంకా 2 గంటలు టైం ఉంది. ఈ 2 గంటలు ఏం చేయాలమ్మా అని ఆలోచిస్తాడు. ఎలాగా ఖాళీగా ఉన్నాం కదా, ఎలాగా తెల్ల పేపర్లు ఉన్నాయి కదా, సరే అయితే దేవుడికి ఎలాగా చక్కెర పొంగలి పులిహోర నైవేద్యంగా సమర్పించాలనుకుంటున్నాం కదా, వాటికి ఏవేవి లిస్ట్ కావాలో జాబితా రాసుకుందాము 1 by 1 అని చెప్పి అనుకుంటాడు అనమాట. ఫస్ట్ పులిహోరకి ఫస్ట్ ఏం కావాలి? బియ్యము, చింతపండు, ఎండుమిర్చి, కరివేపాకు, వేరుశనగ, మినపప్పు, సంథింగ్ లిస్ట్ అలా జాబితా రాసుకుంటాడు. దానికి అయ్యే ఖర్చు, ఎంత పరిమాణం కావాలి, ఎంత క్వాంటిటీ కావాలి అని చెప్పి రాసుకుంటాడు. నెక్స్ట్ చక్కెర పొంగల్ గురించి రాస్తాడు. చక్కెర పొంగల్కి ఏం కావాలి? బియ్యం, పాలు, పెసరపప్పు, నెయ్యి, పంచదార, నెక్స్ట్ జీడిపప్పు, ఎండు ద్రాక్ష రాస్తాడనమాట. రాసిన తర్వాత మొత్తం జాబితా రాసి పరిమాణం ఎంత 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 క్వాంటిటీ కావాలి అని రాసుకుంటాడు. అప్పుడు ఆలోచన వస్తుంది, అవును దేవుడు రుచి చూడడు కదా, ఎందుకు దేవుడికి జీడిపప్పు అవసరమా, ఎండు ద్రాక్ష అవసరమా అని చెప్పి కట్ చేస్తాడనమాట. దేవుడు ఇప్పుడు లేడు కదా అక్కడ అని చెప్పి కట్ చేసేస్తాడు. సరే, కట్ చేసిన తర్వాత కొంచెం మళ్ళీ ఆలోచిస్తాడనమాట. ఎంత రాసిన తర్వాత, అవును దేవుడికి మరీ పంచదార అంటే దగ్గు వచ్చేదేమో, ఎంత పంచదార ఎందుకు, పంచదార క్వాంటిటీ తగ్గించదు, కొద్ది చాలే అని చెప్పి రాస్తాడు. మళ్ళీ కొంచెంసేపు ఆలోచిస్తాడనమాట. దేవుడు సర్వంతర్యామి కదా, ఆయనకి రుచి పులుపు కారక సంబంధం లేదు కదా, ఈ పులిహోర పులుపు కోసం ఎన్ని కావాలా ఎందుకు అని చెప్పి అవి కూడా కట్ చేసేస్తాడు. కట్ చేయడం తగ్గించడం అలా చేస్తూ ఉంటాడు. తర్వాత ఆలోచిస్తాడు, దేవుడి అసలు ఏమీ అవసరం లేదు కదా, దేవుత్రం పుష్పం ఫలం చాలు అన్నారు కదా, అది ఒక్కటి సమర్పిస్తే చాలు దేవుడు తృప్తి చెందుతాడు కదా అని చెప్పి అంటాడనమాట. సరే అయితే పత్రం ఓకే, పుష్పం ఓకే, ఫలం అన్ని రకాల పళ్ళు, మన డబ్బులన్నీ ఇచ్చినా సరే అన్ని రకాల పళ్ళు దొరకవు కదా అన్ని కాలాల్లోని, ఇప్పుడు ఎలాగా అని చెప్పి మళ్ళీ ఆలోచిస్తాడు. అవును నిజమే, అన్నీ దొరకవు కదా, అన్ని ఫలాలు దొరకవు కదా దేవుడికి సమర్పించడానికి, ఎందుకు దేవుడికి అభిషేకం కోసం నీళ్ళు ఇస్తే చాలు కదా, నీళ్ళు ఇస్తే అభిషేక ప్రియుడు అంటారు కదా, నీళ్ళతో అభిషేకం చేసినా చాలు కదా, దేవుడు తృప్తి చెందుతాడు కదా అని చెప్పి అంటాడు. సరే అయితే నీళ్ళకి ఎటువంటి కొదవు లేదు కదా, మన బావిలో బోల్డెన్ నీళ్ళు ఉన్నాయి, రోజు తోడి మనం రోజు స్వామివారికి దేవాలయంకి ఇవ్వచ్చు, నీళ్ళకైతే అంత ఇబ్బంది అయితే లేదు కదా అని అనుకుంటాడు. మళ్ళీ ఆలోచన వస్తుంది, రోజు నీళ్ళు తోడి ఎవరు పట్టుకెళ్ళిస్తారు, మన మనసులో అనుకుంటే చాలు కదా, ఆ నీళ్ళు సమర్పించామని భావన ఒకటి చాలు కదా అని చెప్పి మళ్ళీ అనుకుంటాడు. ఇలా అనుకొని ఇలా కొట్టివెతలు అవి చేయడం వల్ల టైం 2 గంటల టైం అయిపోయింది. ఇన్విజిలేటర్ దగ్గరికి వచ్చేసారు. బాబు నాయన ఎగ్జామ్ రాసా కదా, క్వశ్చన్ పేపర్ ఇవ్వు, ఆన్సర్ పేపర్ ఇవ్వు, పట్టుకు ఇవ్వాలి అని చెప్పి అంటారు. బట్ అలాగే అని చెప్పి ఆ విద్యార్థి ఆన్సర్ పేపర్ బదులు పులిహోర పొట్లలో లిస్ట్ రాసాక జాబితా లిస్ట్ రాసిన పేపర్ ఫోల్డ్ చేసి ఇన్విజిలేటర్కి ఇచ్చేస్తాడు. ఇన్విజిలేటర్ తీసుకుని వెళ్ళిపోతారు. ఇంకా చాలా హ్యాపీగా గెంతుకుంటూ ఇంటికి వెళ్ళిపోతాడు అనమాట.
వెళ్ళిపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత తండ్రి అడుగుతాడు, నాయనా పరీక్ష ఎలా రాసావు అని. అంటాడు, నాన్న దేవుడు బాగా కరుణించాడు నాన్న, నేను ఎగ్జామ్ మాత్రం చాలా బాగా రాశాను అంటాడు. అయితే నాయన ఒకసారి ప్రశ్న పత్రం పట్టుకొని నేను చూస్తాను క్వశ్చన్స్ ఏవేవి ఇచ్చారో అని అంటారనమాట. కొడుకు ఎంతో హ్యాపీగా క్వశ్చన్ పేపర్ పట్టుకొచ్చి ఇలా ఇస్తారనమాట. ఇస్తే చూస్తే అది ఆన్సర్ షీట్. ఒరే బడవా, ఏం చేసావురా నువ్వు? క్వశ్చన్ పేపర్ తెచ్చావా ఆన్సర్ పేపర్ తీసుకొచ్చావా? మాస్టర్ గారికి ఇవ్వాల్సింది ఆన్సర్ షీట్ పట్టుకొచ్చావు నువ్వు అని అంటారు. అనగానే వాడికి అవక్క అయిపోతాడు వెంటనే, నేను ఎంత తప్పు చేశాను నిజంగా అని చెప్పి ఇంకా లోపల ఇంకా చాలా దుఃఖం వచ్చేస్తుంది అన్నమాట కొడుక్కి. ఆ కొడుకుని చేస్తే తండ్రి కూడా బాధపడతాడు, ఎంత తప్పు చేసావురా నువ్వు అనేసి. నాన్న తప్పు చేశాను నాన్న, నిజంగానా దేవుడికి నేను ఇవ్వవలసిన వస్తువులను నేను దేవుడిని మోసం చేద్దామని చూశాను, దేవుడు ఎలాగైతే లేడు కదా, దేవుడు చూస్తాడా అని చెప్పి చూస్తాడా ఏంటి అని చెప్పి నేను దేవుడు చూడడు కదా అని చెప్పేసి నేను ఇవ్వాల్సిన దేవుడిని మోసం చేయడానికి చూశాను, కానీ నాకు నేనే మోసపోయాను. చివరికి నాకు అది అర్థమైంది. ఇప్పుడు నాన్నగారు నేను దేవుడిని మోసం చేయడానికి ప్రయత్నించాను, ఫైనల్గా నేనే మోసపోయాను. నిజానికి దేవుడు కరుణామయుడు, భగవత్వత్సల్యుడు, కానీ నేనే తెలుసుకోలేకపోయాను. భగవంతుడికి దండం పెట్టుకొని నేను ఇది సమర్పిస్తానని చెప్పి దండం పెట్టుకున్నాను, కానీ ఇక్కడ ఆయన చూడట్లేదు కదా, ఆయన లేరు కదా అని చెప్పి నాకు నేనే ఆయన ఇచ్చిన గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా చేజార్చుకున్నాను. నిజంగా ఇంత దుర్బుద్ధి నాకు కలిగింది ఆ సమయాన. నిజంగా నేను చాలా తప్పు చేశాను నాన్నగారు, ఇప్పుడు నాకు అర్థమవుతుంది అని చెప్పి బాధపడతాడు ఆ విద్యార్థి. ఈ కథ వల్ల నీతి నీకేం అర్థమైంది? భగవంతుడు లేని చోటంటూ ఉందా అసలు? భగవంతుడు సర్వవ్యాప్తి, సర్వంతర్యామి, అవునా కదా? ప్రతి అణువు యందు, ప్రతి జీవి యందు, ప్రతి సంకల్పం యందు కూడా భగవంతుడి కళ్ళు. కానీ భగవంతుడు లేడు అని చెప్పేసి మనకు తెలియకుండా మన చుట్టూ మనం మాయాజాలను కప్పుకొని మనం కూర్చుంటున్నాం, అంతే కదా? అందుకే కదా భగవంతుడు లేడు అనుకుంటూ భగవంతుని మోసం చేయడానికి ప్రయత్నించాం, ఫైనల్గా మనమే మోసపోయాం, అవునా కదా? దేవుడు లేడు అనుకుంటూ మోసం చేద్దామని చూశాడు, తనే మోసపోయాడు. మోసం చేద్దామని ప్రయత్నించాడు, పతనం అయిపోయాడు. భగవంతుడు సర్వంతర్యామి, భగవంతుడు లేని చోటంటూ లేదు అనుకొని గ్రహించి మన మనసు యందు నిర్మలమైన జీవితం గడపాలి, అంతే కదా? కథ నచ్చిందా? కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.